నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. మరి తొలి రోజు ఆయన విచారణలో ఎటువంటి సమాధానాలు చెప్పారు? దాదాపు 2.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగగా ఆయన ఎటువంటి ఆన్సర్స్ చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే అండి. అశోక్ గారు, నిన్న చూసుకున్నట్లయితే దాదాపు 2.5 గంటల పాటు వల్లభనేని వంశీని పోలీసులు 20 ప్రశ్నలు అడిగారు. మరి అటువంటి ప్రశ్నల్లో ఆయన ఎటువంటి ఆన్సర్ చెప్పారు? సేమ్ యథావిధిగానే తెలియదు, గుర్తులేదు ఆన్సర్స్ చెప్పారా? మరి సత్యవర్ధన్ గురించి ఎస్పెషల్గా నాకు ఆయనే సత్యవర్ధన్ అని తెలీదు, మా ఇంట్లో ఆ రాత్రి బస చేయడానికి వచ్చినట్టుగా ఆన్సర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? మీరు చెప్పినట్లు అదుర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అని. ఆ పంతాలో ఆయన 2.5 గంట పాటు ఆయన మెయింటైన్ చేశాడు. వాస్తవంగా 3 రోజులు కస్టడీకి అడిగినారు. యాక్చువల్ ఆ కేసు ఎవరిపైన అంటే సత్యవర్ధన్ పైన. అతను ఒక ఎస్సీ. పైగా ఈ 3 రోజులు కస్టడీకి సరిపోకపోగా ఇంకా కొద్ది రోజుల పాటు కస్టడీ కోరాల్సి వచ్చింది. అది ఏ కేసులు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఇంకా కొద్ది రోజులు మాకు కస్టడీ కావాలా, ఈయన నాకు తెలీదు, గుర్తులేదు అని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి ఈ పోలీసు వారు కోర్టును అడిగినారు. కోర్టు కూడా ఆ విధంగా మూవ్ ఆన్ అయ్యి కొద్ది రోజులు కస్టడీ పెంచినట్లుంది. ఇందులో భాగంగా ఈయన ఒక పక్క ఈయన అబద్ధాలు చెప్పచ్చు కాక మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఏ విధంగా అంటే ఇతను అబద్ధాలు చెప్తామంటే ఆ క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్యారలల్గా వేరే ప్యారలల్గా వేరే చోట కూడా మిగిలిన 2 నిందితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీపతి అనే అతను, అదేవిధంగా శివరామకృష్ణ ప్రసాద్ అనే అతన్ని, ఇద్దరిని కూడా దాదాపు అంటే సిఐ రేంజ్ అధికారులు విచారణ చేశారు. మిగిలిన ఇద్దరిని కూడా ఇతను ఒకవేళ అబద్ధం చెప్తా ఉన్నా కూడా మిగిలిన వారిద్దరు కూడా ఇదే రూట్లో ఉండరు కదా. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో మనం ఆల్రెడీ మనకు విజువల్స్ వచ్చినాయి సీసీ కెమెరాల్లోనూ. ఇది మీరు విశాఖపట్నానికి ఎందుకు పోయారు, ఆ రోజు మీతో పాటు సత్యవర్ధన్ ఎందుకున్నాడు. దాంతోపాటు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మీ అపార్ట్మెంట్కి అంటే తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ ఉందండి ఆయనకి సంబంధించింది, తాడేపల్లికి సత్యవర్ధన్ ఎందుకు వచ్చాడు అని అడిగితే ఈయన నుండి నాకు ఆయన ఎవరో తెలీదు, ఆయన ఆకలంటే నేను నా దగ్గరికి తీసుకున్నాను, ఒక్కరోజు బస్సు ఉండి మా వాళ్ళతో పాటు వెళ్ళినాడు, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అనే పంతాలో ఈయనైతే చెప్పడం జరిగింది. అది ఏ విధంగా అర్థం అవుతుందో నాకు అర్థం కాదు. నాకు తెలియదు అని చెప్తున్నాడు. మన విజువల్స్లో క్లియర్ కట్గా ఎక్కడ సత్యవర్ధన్ ఉంటే పక్కనే వల్లభనేని వంశీమోహన్ కూడా ఉన్నాడు. ఆ సీసీ కెమెరాల్లో కావచ్చు, బయట భవనం బయట కూడా ఫుటేజ్ మనం చూస్తే అర్థమవుతుంది. అది ఏ పంతాలో ఆయన నాకు తెలియదు అని చెప్తున్నాడో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ పోలీసులకంటూ అర్థమైంది. దాంతోపాటు ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే మీరు ఎన్ని మొబైల్స్ వాడతారు అని అడిగారు. కరెక్ట్గానే చెప్పినాడు, 3 మొబైల్స్ అని చెప్పినారు. అవి ఎక్కడున్నాయంటే నాకు సేమ్ అదే రూట్న నాకు తెలియదు, ఎట్టపోయినాయో కూడా తెలియదు అని చెప్పి. మొబైల్స్ వాడితే ఒక్క మొబైల్ కూడా ఎక్కడుందో గుర్తులేదండి. ఒక్కటి కూడా కనీసం వాళ్ళ భార్యతో అయినా కాంటాక్ట్ ఉంటాడు కదా, వాళ్ళ పిల్లలతో అయినా కాంటాక్ట్ ఉంటాడు కదా, అవి ఎక్కడున్నాయి అనేది కూడా చెప్పలేకపోతున్నా. అంటే ఆయన ఏమన్నా మిగిలిన వైసీపీ వాళ్ళకు మాదిరినా ఆయన కూడా మతి ఏమన్నా భ్రమించిందా, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా నాకు అసలు మొబైల్సే వాడేది తెలీదు, మొబైల్లే వాడనని. అటువంటి వాళ్ళకి వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళు మళ్ళీ టెక్నాలజీ గురించి మాట్లాడడం అదొక హాస్యాస్పదంగా ఉంటుంది. అదే రీతి నిన్న మన వార్తలు చూసామండి క్లియర్ కట్గా. అంటే విజిలెన్స్ అధికారులు వెలికి తీసిన నివేదికలో ఏమైందంటే 196 కోట్లు ఏకంగా మనము గతంలో చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టు కట్టాడు. పోలవరం లేట్ అవుతుందని రాయలసీమ ప్రజలకి దాహర్తి తీర్చేదానికోసం పట్టిసీమ ప్రాజెక్టు 1 సంవత్సరంలో కంప్లీట్ చేశాడు పూనుకున్న తర్వాత. అప్పుడు ఏదంటే కాలువతో వేదానికి మట్టి తీస్తారు కదా, ఆ మట్టిని కూడా దోచుకున్నాడు. ఆ మట్టి ఒక పక్క, అదేవిధంగా గ్రావెల్స్, గనులు, వీటన్నిటిలో 196 కోట్ల మేర కబ్జా చేసినాడు. కబ్జా చేసి ఆ డబ్బులు లూటీ చేశాడు. వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ మొబైల్స్లో ఉంది. అది ఆ విధంగా కాకుండా కూడా ఏదో ఒక విధంగా పోలీసులు అంటూ దాన్ని వెలికి తీస్తానని అయితే నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఆయన ఎన్ని కార్లు వాడతారు అని చెప్తే 2 కార్లు అని చెప్పినాడు. ఒకటి ఆడి క్యూ వాడుతున్నాడంట, ఇంకొకటి బెంజ్ కారు వాడుతున్నాను చెప్పినాడు. నెంబర్తో సహా 0333 అని ఆ నెంబర్ కూడా చెప్పగలిగినాడు. కానీ ఆయన మొబైల్స్ ఎక్కడ ఉండేది చెప్పలేదు. తద్వారా పోలీసు వాళ్ళు ఇంకా కొద్ది రోజులు కస్టడీకి అడిగినారు. దానికి కూడా కోర్టు వారు శాంక్షన్ చేసినట్లు ఉందండి. టీడీపీ కార్యాలయంపై దాడి గురించి అడిగినప్పుడు పట్టాభి అక్కడికి వచ్చి గన్నవరంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అందుకే మేము ఇటువంటి చేశాము అన్నట్టుగా కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగానే ఆ రోజు పట్టాభి గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా, మరి ఏంటండి? పట్టాభి గారి విషయం మీరు చూస్తే ఇప్పటికీ పబ్లిక్ డొమైన్లో ఉన్నది, యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. పట్టాభి గారి ఇంటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆయన కారు పగలగొట్టారు, ఆయన తలగడ పగలగొట్టారు. ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో ఆయన పట్టాభి గారు శైలి అది కాదు, చాలా పీస్ఫుల్గా ఉంటాడు. గతంలో గన్నవరం ఎమ్మెల్యే నుంచి పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావుకి ఫోన్ చేసి నీ ఇంటికి వస్తున్నాను, నీకు సన్మానం చేయాలా అని బెదిరింపు కాల్స్ కూడా చేశాడు. అది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది.
నీ ఇంటికి వచ్చి అంటే నీ డొక్క జించి డోలు కడతాననే మాటలు, అంటే ఎప్పుడు బెదిరింపు ధోరణిలో మాట్లాడే శైలి వల్లభనేని వంశీది. ఆ టైంలో ఈ యొక్క టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటనలో మీరు మాట్లాడుతుంది గన్నవరం గురించి. అదేవిధంగా మెయిన్ ఆఫీసు మంగళగిరిలో ఉండే ఆఫీస్ పైన దాడి జరిగిన దాంట్లో కూడా 120 అక్యూస్ నెంబర్ 120గా ఉన్నాడు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఈ దళితుల్ని బీసీలని వాడుకొని వాళ్ళని A1 A2గా చేర్చి వీళ్ళు మాత్రం అక్యూస్ నెంబర్ 120లో ఉన్నాడు. ఈ యొక్క గన్నవరంలో అక్యూస్ నెంబర్ 72గా ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ. ఈయన ప్రధానంగా అరెస్ట్ అయింది ఎందుకంటే అప్పుడంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నింది, అప్పుడు తప్పించుకున్నాడు. అక్యూస్ నెంబర్ 72 73గా పెట్టుకున్నాడు. కిడ్నాప్ చేసిన దానికి అరెస్ట్ అయినాడు. అంటే ఒక తప్పుని దాపెట్టడానికి మరో తప్పు చేసుకుంటా అరెస్ట్ అయ్యాడు అతను. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీ కొనసాగుతుంది కదా, మరి ఈ 2 రోజులు ఆయన ఎటువంటి విషయాలు ఆయన వెల్లడిస్తారా, లేదు అంటే ఈ సమయంలో కూడా ఆయన దాటవేసే ధోరణిలోనే ప్రవర్తిస్తారా? మనం చూస్తున్నాం కదండి, అది మీరు ఇంక 2.5 గంట కాదు, ఇంక 3-4 గంటలు ఉన్నా కూడా వాస్తవం నేను అనుకుంటున్నాను మెంటలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడేమో నేను అనుకుంటున్నాను. నా మైండ్ సరిలేదు, భ్రమించింది, అది నాకు కోమా స్టేజ్లో ఉన్నాను అని చెప్పి హాస్పిటలైజ్. డ్రామాలో ఆల్రెడీ అదురు సినిమా తీసింది వల్లభనేని వంశీమోహన్. దాంట్లో చూసాం కదా, అంటే సినిమాటిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు వల్లభనేని వంశీమోహన్కి. సో ఆ రీతిన సాధ్యమైనంత మేర ఈ యొక్క విచారణకి దూరంగా జరిగి అతి త్వరలో బెయిల్ తీసుకుంటాడు అని నేనైతే నమ్ముతున్నానండి. అంటే ఇంకో పక్క గన్నవరంలో ఆయన ఎటువంటి అరాచకాలు కొనసాగించాడో వాటన్నిటికీ కూడా సిట్ విచారణ ఆదేశించింది ప్రభుత్వం. మరి ఒక పక్క పోలీస్ కస్టడీ, మరో పక్క సిట్ విచారణ, అయినా కూడా బెయిల్ వస్తుందంటారా ఏంటి? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఉన్నది వాస్తవంగా మాట్లాడుకోవాలా, అతను శిక్ష తప్పదు అని చెప్పి మనం ఏదో వితనవాదం చేయడం అనేది కాదు. ఆల్రెడీ వాస్తవంగా 4 నుంచి 5 కేసులు ఉన్నాయి. సిట్ విచారణ పడిన తర్వాత పదుల సంఖ్యలో ఆయన పైన కేసులు ఖచ్చితంగా నమోదవుతాయి. గతంలో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. పబ్లిక్లో అంటే ఏ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ వచ్చి మాట్లాడినా కూడా ఆయన ఏం చెప్పినంటే బాబు గారిని ప్రశంసిస్తూ, మాకు సైట్లు అంటే పేదల కోసం ఏదైతే స్థలాలు కావాలో వాటి కోసం బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లోనే ఆయన శాంక్షన్ చేసి పేదల కోసం ఆయన పట్టాలు శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పినాడు. అక్కడి దాకా బాగానే ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక ఈ పట్టాలని ఇల్లుగా మారకముందే వీళ్ళు హస్తగతం చేసుకొని వాటిని కూడా కబ్జా చేసిన కేసులో ప్రధానంగా ఉన్నాడు. ఒక్కరు కాదు కదా పెట్టేది. ఇప్పుడు నా ఇల్లు నేను కోల్పోయింటాను, ఆటోమేటిక్గా నేను కేసు పెడతా. ఈ రకాన పదుల సంఖ్యలో ఆయన పైన అయితే కేసులు నమోదవుతాయని నేనైతే అనుకుంటున్నానండి. ఈ కేసులు నమోదయ్యే నేపథ్యంలోనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇదే నేను అన్నట్లు ఈ సిట్ విచారణ పడిన తర్వాత పదుల సంఖ్యలో కేసులు అయితే ఆల్రెడీ బోర్గడ్డ అనిల్ విషయం చూస్తూనే ఉన్నాం. ఆయన ఏమనుకున్నాడు, బెయిల్కి అప్లై చేస్తున్నాడు, 2 రోజులు 3 రోజులకి బయటకు వస్తానేమో లేదా 3 నెలలకు బయటకు వస్తా అనుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియనట్టు అయిపోయింది. అంటే దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మరుపు. సో వల్లభనేని వంశీమోహన్ కూడా కొడాలి నాని జైలుకు పోయే వరకు కనీసం జైల్లో ఉంటాడని నేనైతే నమ్ముతున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.